శివపురాణం 9వ భాగం. నందీశ్వరుడు శివుడు కోరిన ప్రకారం సప్తమహర్షులను వెంటబెట్టుకొని కైలాసానికి తిరిగి వచ్చాడు. వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి, మా వలన కావలసిన కార్యమేమిటో తెలిసి వస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. మహామునులారా, నేను పార్వతిని వివాహం చేసుకొని గృహస్థుగా నిశ్చయించాను. అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సప్తమహర్షులతో. సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటకి వచ్చారు. మేనకా హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి, ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అన్నారు. దానికి సప్తమహర్షులు, మేనకా హిమవంతులారా, మీ అదృష్టం చాలా బాగుంది. సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది. ఆమెను ఇప్పుడు శివుడు వివాహమాడగోరుతున్నాడు. ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాల్లో వ్యాపిస్తుంది అన్నారు. ఆ మాటలు విని మేనకా హిమవంతులు, మహర్షులారా, మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నాము. కాని నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇవ్వవద్దని, శివుడికి ఒక రాజ్యం కాని, సుఖం కాని, భోగం కాని లేవని, శ్మశానాలలో నివసిస్తాడని, పాములు ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు. ఆ మాట విని సప్తమహర్షులు అమితాశ్చర్యం పొంది, ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు. శివపార్వతుల పెళ్లి చెడగొట్టటానికి మీతో అలా చెప్పి ఉంటాడు. మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి. ఆమె శివుడి భార్య కావటానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు. వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనరణ్యుడనే రాజుకథ చెప్పాడు. ఇంద్రసావర్ణి అనే 14వ మను వంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు రుచి అనే తపస్సాలి పురోహితుడుగా ఉండేవాడు. ఆ రాజుకు 5 భార్యలు, 100 మంది కొడుకులు, అందరి తర్వాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు. పద్మావతి గొప్ప సౌందర్యవతి. యవ్వనం రాగానే అరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. అలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారకులతో సహా నదికి వెళ్లి స్నానం చేస్తుండగా పిప్పలాదుడనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు. పిప్పలాదుడు సామాన్యుడు కాడు, భృగవంశాన పుట్టినవాడు, దదీచి మహాముని కొడుకు. అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్లి తమకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చేయమని కోరాడు. రాజుకు నోటమాట రాలేదు. రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడు వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకున్నాడు. కాని ఈ ముసలివాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో. ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటుండగా రాజపురోహితుడు, మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడుగోరవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి వాడికి కన్యను ఇవ్వటం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికి వివాహం చేయొచ్చు. ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుణ్ణి చూసి పద్మావతి ఆయనకు భార్య కావటానికి సమ్మతించింది. అనరణ్యుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు. వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుపోయాడు. కుమార్తెపై గల ప్రేమచేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5 భార్యలను వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటకే వానప్రస్థానం వెళ్ళాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయటానికి వెళ్లేసరికి ధర్మదేవత
నవ మన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి, సుందరి, నీ అందానికి తగినవాణ్ణి నేను. ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవి కాసిన వెన్నెల చేయకు. నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు. పద్మావతి ఆగ్రహావేశంతో, నా భర్తను నిందించిన నువ్వు క్షయమైపోదువుగాక అని శపించింది. ధర్మదేవత అదిరిపడి, అమ్మా, నేను రాజును కాను, ధర్మదేవతను. నీ పాతివ్రత్యం పరీక్షించవచ్చాను. నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు. పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకుని, శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది. వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు. మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతీ చేతిని అరుంధతీ వశిష్ఠుల చేతిలో పెట్టి, మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం, పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు. అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదించింది. మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రమందు వృశ్చికా లగ్న ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపటానికి నిర్ణయం జరిగింది. సప్తమహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు. వారు పెళ్లి పనులు చేయటానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులను వినియోగించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. మిగిలిన కథ తరువాయి భాగంలో చూద్దాం.